ఈ దినం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలను గురించి చర్చించుకుందాం. స్థానిక సంస్థ ఎన్నికలను మొట్టమొదట ఏసీసీ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషను ఆయన రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషను దాన్ని అప్పుడు కోవిడ్ ఉందని చెప్పేసి దాన్ని స్టాప్ చేసి మళ్ళా తర్వాత ఆయన స్టాప్ చేస్తే రమేష్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు కోవిడ్ ఉందని చెప్పేసి అబ్రప్ట్గా ఎన్నికలను వాయిదా వేస్తే వీళ్ళు ప్రభుత్వం అగ్గి మీద గుగ్గిలమై ఎట్లా ఇది చేస్తాడు, ఎట్లా పోస్ట్పోన్ చేస్తాడు, అది ఇదని హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి అన్ని చోట్ల విఫలమై తర్వాత ఎస్సీసీని కూడా మార్చేసేసి కనకరాజు గారిని తెచ్చి జస్టిస్ కనకరాజు గారిని ఆయన కొన్ని రోజులు పెట్టి మళ్ళా ఈ సుప్రీంకోర్టు అత్యంత లేచిన తర్వాత మళ్ళా రమేష్ కుమార్ గారే ఆయనే రావడం జరిగింది ఎస్సీసీగా. వచ్చిన తర్వాత సిగపట్లు మెడపట్లు అయిపోయినాయి ఇద్దరికి, ప్రభుత్వానికి ఎస్సీసీకి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఉండాలి, మేము చేయలేము అని ప్రభుత్వం చెప్తుంటే ఎందుకుగాను కోవిడ్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు కొత్త కోవిడ్ వస్తూ ఉంది, మళ్ళీ ఇది వస్తూ ఉంది, స్ట్రెయిన్స్ వస్తూ ఉన్నాయి, అందువల్ల దానివల్ల మనం చేయలేమని. అయ్యా, బీహార్లో ఎట్లా జరిపారు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిపారు కదా బీహార్లో, తర్వాత ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిపారు కదా, ఇక్కడ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి బై ఎలక్షన్స్. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కేసులు ఇప్పుడు తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయా? తెలంగాణ కంటే తక్కువగా ఉన్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగానే ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ కోవిడ్ భూతాన్ని చూపి మేము చేయలేము, ప్రభుత్వం చేయలేదు, ఉద్యోగ సంఘాలు చేయడం లేదు, ఏమిటయా ఇదంతా అంటే కాన్స్టిట్యూషనల్గా ఏర్పడిన ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ను ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని, చట్టబద్ధత కలిగిన బాడీని వాళ్ళ డ్యూటీ చేయకుండా మీరు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో జరగకూడదని, మెయిన్ అదే కదా మీ ఉద్దేశము, ఆయన ఆధ్వర్యంలో జరగకూడదు, మీరు తర్వాత ఎవరైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్గా అపాయింట్ చేస్తారో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగితే మీ పంట పండించుకోవచ్చని. అంతేనా? ఏమిటండి ఇదంతా? ఇది చాలా అన్యాయం కదా. ఇప్పుడు ఒకటి ఆయన నోటిఫికేషన్ ఇష్యూ చేశాడు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఒక్కసారి కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కోర్టులు ఇప్పుడు ఇంటర్ఫియర్ కాలేవుగా, ఎన్నికలు అయిపోయినాయి కదా, మీరు ఛాలెంజ్ చేయాల్సింది ఏదైనా కూడా ఓడినా గెలిచినా లేకపోతే ఈ ఎన్నికలు చెల్లవనన్నా కూడా కోర్టుల్లో ఛాలెంజ్ చేయాల్సింది ఎప్పుడు? ఎన్నికలన్నీ జరిగిన తర్వాతనే. కోడ్ ఎప్పుడైతే ఉందో, ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినాక మేము చేయలేమని కోర్టు ఎన్నోసార్లు చెప్పాయి కదా జడ్జిమెంట్సు, ఎన్నో కేసుల్లో. అంటే వాళ్ళకొక రూలు, మీకొక రూలా, మీ ప్రభుత్వానికి ఒక రూలా, అట్లా ఎప్పుడు ఉండదు. ఇప్పుడు కనుక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇంటర్ఫియర్ అయితే ఈ ఎన్నికల్లో డెఫినెట్గా ఇది ఒక పెద్ద ల్యాప్స్ అవుతుంది, తప్పుడు పద్ధతి అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మేము ఇంటర్ఫియర్ కాకూడదు అని చెప్పేసి కోర్టు అనేక పర్యాయాలు చెప్పాయి. హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఒకటి దారి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేయలేని అంటుంది. దానికి ఇంకా విరుగుడు ఏమిటి? ఎస్సీసీ మాత్రం చేయాలని నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. 23వ తారీఖు నుంచి, జనవరి 23 నుంచి ఎన్నికలు 4 దఫాల్లో. విరుగుడు? ఒకటి
అసెంబ్లీని, ప్రభుత్వాన్ని సస్పెండెడ్ అనిమేషన్లో పెట్టడమే. అసెంబ్లీని, కౌన్సిల్ను, క్యాబినెట్ను సస్పెండెడ్ అనిమేషన్లో పెట్టడం, ఫర్ ఎ షార్ట్ స్పెల్, ఒక 2 నెలలకు 3 నెలలకు గవర్నర్ రూల్ తేడము. ఆ గవర్నర్ కింద ప్రభుత్వం ఉద్యోగులందరూ వస్తారు కదంగా, అప్పుడు గ్యారెంటీగా చచ్చినట్టు ఎన్నికలు నడపాల్సిన అవసరం వస్తుంది. లేకపోతే సస్పెండ్ చేసి పారేసేయచ్చు ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా. ఎవరెవరైతే డ్యూటీలకు పోకపోతే వాళ్ళని సస్పెండ్ చేయడమే. వాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళ కడుపు కొడుతుందా లేకపోతే నాకేం అర్థమే కావడం లేదు. కాబట్టి 101% ఒకటి దారి ఉంది. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ చట్టబద్ధత కలిగిన సంస్థలను కాపాడుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే, కేంద్ర ప్రభుత్వము ఒకే ఒక దారి. అదేమిటంటే ప్రభుత్వాన్ని కానీ ప్రెసిడెంట్ రూల్ తేడమే, షార్ట్ స్పెల్, గవర్నర్ రూల్ హ్యాండ్ ఓవర్ చేయడమే గవర్నర్కు ప్రభుత్వాన్ని. ఆయన జరుపుతాడు ఇంకా కంప్లీట్గా ఎన్నికలు. గవర్నర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి. అలా జరగాల్సిందే కానీ అది ఒకటే దారి, కానీ ఇంకే దారి లేదు. ఎందుకంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ ఎన్నికల ప్రక్రియలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అవి ఇంటర్ఫియర్ అయితే ఇది ఒక ప్రెసిడెన్స్ అయిపోతుంది కంప్లీట్గా. ఇంకా దాని తర్వాత ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆ ఎలక్షన్ ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మళ్ళా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఒకే ఒక దారి ఏమంటే ఇంకా ప్రెసిడెంట్ రూలు, షార్ట్ స్పెల్, ఎన్నికలు అయిపోతూనే మళ్ళా ప్రెసిడెంట్ రూలు లిఫ్ట్ చేయొచ్చు, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఇదే జరిగే పరిస్థితి ఉంది. నాకు తెలిసినంతవరకు ఇదే జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేల్కొని ఎస్సీసీకి చేయూతనిచ్చి ఎన్నికలు జరుపుకోవడం చాలా మంచిది. మీకు ఎన్నికలు అంటే ఎందుకయ్యా భయం? నాకు అర్థం కావడం లేదు. ఎవరైతేనేముంది అప్పుడు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ఉండగా జగన్మోహన్ రెడ్డి గెలవలేదా? ఆయనకు 23 సీట్లు వస్తే ఈయనకు 150+ సీట్లు రాలేదా? మళ్ళీ ఎందుకు భయం? ప్రజలు మీతో ఉంటే తప్పకుండా మీరు గెలుస్తారు. ప్రజలు మీతో లేకపోతే మీరు ఓడిపోతారు. ఇది మాత్రం గ్యారంటీ. కాబట్టి ప్రజలను మంచి చేసుకునే పరిస్థితి తెచ్చుకోండి. ఈ దేవాలయాలను దీంట్లో అంతా కూలగొట్టడం ఎందుకు మానుకోండి. ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు. ఇవన్నీ కూడా ఎవరు చేసినా కూడా మంచి పద్ధతులు కాదు ఇవన్నీ కూడా అని చెప్పేసి చెప్తూ ఈ సమస్య చర్చను ఇంతటితో ముగిస్తున్నాను. నమస్తే, జై హింద్.